హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. డిఎస్సికి సంబంధించి డిఎస్సి కోసం వెయిట్ చేసే అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త. ఏంటి అది అంటే, ఏపీ గవర్నమెంట్ మెగా డిఎస్సికు కసరత్తు చేస్తోంది. మెగా డిఎస్సి అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. గవర్నమెంట్ ఇంతకుముందు డిఎస్సి ద్వారా 10,351 పోస్టులను ఫిల్ చేయాలని అనుకుంది. కానీ వివిధ కారణాల వల్ల డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా వాయిదాలు పడుతూ రావడం వల్ల నెక్స్ట్ మెగా డిఎస్సి కండక్ట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో గవర్నమెంట్ ఉంది. మరి ఈ విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే, మెగా డిఎస్సికి కసరత్తు, 20,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, బీఈడి అభ్యర్థులకు 3వ టెట్ ప్రతిపాదన, మంత్రి గంటా ఆదేశాలతో విద్యాశాఖ చర్యలు. ఇక్కడ డిఈడి చేసిన వాళ్లకు అలాగే బీఈడి చేసిన వాళ్లకు ఇద్దరిని సంతృప్తి పరచడం కోసం గవర్నమెంట్ ఈ మెగా డిఎస్సిని ప్లాన్ చేస్తుంది. ఏ విధంగా అంటే, పోస్టులు పెంచడం ద్వారా డిఈడి వాళ్ళను, అలాగే పేపర్ 1కు బీఈడి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా బీఈడి వాళ్ళను ఇద్దరిని సంతృప్తి పరచాలని గవర్నమెంట్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే మెగా డిఎస్సిని గవర్నమెంట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. దీని ద్వారా 20,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది అని సమాచారం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు నిజంగా ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. తాజాగా విద్యాశాఖ ఆదేశించినట్లు తొలుత డిఎస్సిలో 10,351 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే డిఎస్సి మరింత ఆలస్యం అవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం ఈ మెగా డిఎస్సి నిర్వహణకు మొగ్గు చూపిస్తుందన్నారు. బీఈడి అభ్యర్థులకు డిఎస్సి పోస్టుల్లో ఎస్జిటిల్లో అవకాశం కల్పించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తొలుత బీఈడి అభ్యర్థులకు ప్రత్యేకించి టెట్కమ్ టీఆర్టీ నిర్వహించాలని అనుకున్నప్పటికీ ఆ ఆలోచనలు విరమించుకుంది. బీఈడి అభ్యర్థులకు 3వ టెట్ నిర్వహించి వీరికి మెగా డిఎస్సిలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు బీఈడి అభ్యర్థులకు 3వ టెట్ నిర్వహణకు ప్రతిపాదనలు కూడా విద్యాశాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు బీఈడి అభ్యర్థుల విషయంలో తలెత్తిన వివాదానికి తెరపడినట్లే అని అంటున్నారు. కాగా ఎంతో కాలంగా బీఈడి అభ్యర్థులకు తమకు కూడా ఎస్జిటి పోస్టులకు అవకాశం కల్పించాలని పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో వారికి ఒకంత ఊరట కలిగించిందని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని 2 విడతలుగా వాయిదా వేస్తూ వచ్చింది. ఇదిగో అదిగో అంటూ ప్రభుత్వం డిఎస్సి వైపు మొగ్గు చూపిస్తున్న అభ్యర్థుల్లో ఒకంత ఆందోళన, మరోవైపు ఆనందం వ్యక్తమవుతుంది. ఆర్థిక శాఖ నుంచి తీసుకోవాల్సిన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తంగా 20,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం మెగా డిఎస్సి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో బీఈడి అభ్యర్థులకు మాత్రమే టెట్ కండక్ట్ చేయాలి అనే విషయం మనకి ఈ న్యూస్ ద్వారా తెలుస్తోంది. డిఎస్సి మేబీ నవంబర్లో నోటిఫికేషన్ రావచ్చు, ఎగ్జామ్స్ డిసెంబర్లో జరగవచ్చు అనే విషయం తెలుస్తోంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని ద్వారా అందరూ ఆనందంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందాలి అనుకుంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ చాలా ఆనందిస్తారు కాబట్టి ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.